రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషితో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాట పటిమతో తెలంగాణ రాష్ట్రం కళ సాకారమైందన్నారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. పేద ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని కొనియాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని తెలంగాణ అభివృద్ధికి పాటుపడ్డారని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మంచిర్యాల నడిబొడ్డున విగ్రహానికి ఈరోజు పూలమాలలు మరి వేయడం జరుగుతుంది. అంబేద్కర్ ఈ దేశంలో పుట్టి ఉండకపోతే అన్నగారిన కులాలకి బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్ అనేది ఉంటుండనా ఉండకపోనా అనేది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. రిజర్వేషన్ వచ్చి భారత రాష్ట్రపతి కావచ్చు ఎందరికీ అవకాశం కలిగిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదే కాకుండా ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం అంబేద్కర్ గారు ఆర్టికల్ 3 ప్రకారం గౌరవ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డని ఏకం చేసి ఇలా తెలంగాణ వచ్చిందంటే అది ఒక దిక్కు అంబేద్కర్ గారు, మరో దిక్కు కేసీఆర్ గారు అనే మాట కూడా ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంలో ఒకనాడు అంబేద్కర్ విగ్రహం ఆనాడు మేము స్వయంగా ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపడం చేయడం జరిగింది. దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ చౌకను బాగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో గతంలో మున్సిపల్ కౌన్సిల్లో నేను ప్రతిపాదించి మా ఆలోచనలో అంబేద్కర్ విగ్రహం బాగా చేయాలని చుట్టూ కూడా అంబేద్కర్ రచించిన గ్రంథమే మనం పెట్టడం జరిగిందంటే ఈరోజు మాకు ఎంత విశ్వాసం ఉంది అంబేద్కర్ అనే మాట కూడా ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. మరి అంబేద్కర్ వల్ల ఎందరికో మేలు జరుగుతుంది, భవిష్యత్తులో మేలు జరగాలి. వారు పెట్టిన రిజర్వేషన్ కూడా ఉండాలి. అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగాన్ని మార్చేసే అధికారం ఎవరికి లేదు. ఈరోజు సెక్యులర్ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వాన సెక్యులర్ పార్టీ 100% రిజర్వేషన్ ఉండే దిశగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది, కృషి చేస్తుంది, అండగా ఉంటుంది. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేది అది బీఆర్ఎస్ పార్టీ అనే సంగతి కూడా ఈ